రాగి జావ తయారు చేస్తున్నానండి. ముందుగా గ్లాస్ నీళ్ళు పోసానండి, కొంచెం అన్నం వేసాను. అది బ్రౌన్ రైస్. అది ఏ రైస్ అన్నా వేసుకోవచ్చు, వైట్ రైస్ అన్నా బ్రౌన్ రైస్ అన్నా, అందుబాటులో ఉన్న ఏ రైస్ అన్నా వేసుకోవచ్చు. నీళ్ళు బాగా మరిగిన తర్వాత రాగి పిండి ముందుగా వాటర్లో కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల పిండి వేసేటప్పుడు ఉండలు ఉండలు కాదు, కలుపుతూ ఉండాలండి పిండి వేసి. ఈ రాగి పిండి చాలా మంచిదండి, రాగి జావ. ఇది హెల్దీ రాగి జావ అండి. ఈ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జావ రెడీ అయిందండి.